ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనెప్పుడూ మంచే చేస్తుంది. తనేం చేసినా సక్సెస్ అవుతుంది. అహల్య లాంటి అమ్మాయి నా భార్య అవ్వడం నా అదృష్టం. సాధించాను బంగారం. ఎట్టకేలకు నిన్ను పట్టుకున్నాను. ఈ క్షణం కోసమే నేను ఎన్నో క్షణాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు ఎదురు చూస్తా ఉన్నాను నీకోసం. నా కళ్ళు కాయలు కాచాయి, నా కాళ్ళు అరిగిపోయాయి, జోబులు ఖాళీ అయ్యాయి, నా ఒళ్ళంతా గొల్లయింది. నీకోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, బొక్క బోర్లా పడ్డాను, ఎల్లకిల పడి ఏడ్చాను. ఆఖరికి నా ప్రేమ గెలిచింది. నువ్వు నా సొంతం కాబోతున్నావు, మనం పెళ్లి చేసుకోబోతున్నావు. రే, నువ్వు వెళ్ళి బాజా భజంతిరులు తీసుకురా. అలాగే అన్న. రే, నువ్వు వెళ్ళి ముత్తైదులు తీసుకురా. రే సైదులో, నువ్వు వెళ్ళి పంతులు గారిని పిలుచుకొని రా. నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. ఇప్పుడు అవన్నీ అరేంజ్ చేయడం కష్టమన్నా. ఇదిగో ఈ తాళి ఒక్కటే ఉంది. అవన్నీ లేకుండా పెళ్ళేలాగరా? పెళ్లి జరగడానికి తాళుంటే చాలని మీరే అన్నారు కదన్నా. అప్పుడేదో సిచ్యువేషన్ లో అన్నారా? ఇప్పుడు అప్పుడు సిచ్యువేషన్ సేమ్ అన్నా. త్వరగా తాళి కట్టి వదిన్ని సొంతం చేసుకో. ఓకేరా. సారీ బంగారం, మన పెళ్లి సింపుల్గా జరిగినా
రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకుందాం. తాళి కట్టేస్తాను. అన్నా ఏందిరా? ఇంత కష్టపడి వదిన్ని సంపాదించుకున్నావు. జీవితంలో మొదటిసారి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. వదిన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక రొమాంటిక్ ఫీల్ తో తాళి కడితే ఆ కిక్కే వేరన్నా. కరెక్టేరా. ఈ నాలుగు నువ్వు నా పక్కన ఉన్నందుకో ఫస్ట్ టైం నాకు పనికొచ్చే మాట చెప్పినావు. బంగారం, నీ అందమైన మొహం ఒకసారి చూపించవా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అనడానికి నిన్న నీ మొగుడు గౌతమ్కి జరిగిన యాక్సిడెంటే ఎగ్జాంపుల్. మీ మావయ్య అర్జున్ ప్రసాద్ మిలిటరీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ ఆఫీస్ మీద హఠాత్తుగా బాంబు పడితే చిన్నపిల్లలు చదివే స్కూల్లో స్మోక్ బాంబు వేయడం ఏంటి? అసలు ఎవరి వాళ్ళు దేనికోసం ఇదంతా చేసుంటారు? ఏ టెర్రరిస్ట్ వెధవలో అయ్యుంటారు అర్జున్. అక్కడ నువ్వున్నావని తెలియక అంతకు తెగించారు. ఇది టెర్రరిస్ట్ అటాక్ లాగా అనిపించలేదమ్మా, వేరే ఏదో ఉంది. దొంగలు అయి ఉంటారు సార్. స్కూల్లో దొంగతనం చేయడానికి ఏముంటుంది బంగారాజు? అయినా ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వచ్చాకే కదా అందరినీ సేఫ్గా వెహికల్స్ ఎక్కించి పంపించారు కదా. నాకు తెలిసి బాంబు దాడి పిల్లల కోసమే జరుగుంటుంది. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా ఏదైనా వచ్చి బాంబు వేసి ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారేమో. అది నిజమే. ఇంకా నయం, ఆ వెధవల కన్ను మన బుజ్జి మీద పడలేదు. ఒరే బుజ్జి, నువ్వు లక్కీ ఫెలోవిరా. నన్ను కాపాడింది అహల్య అత్తే. స్టేజ్ పైన నేను అత్త దగ్గరే ఉన్నాను. అత్తే నన్ను గట్టిగా పట్టుకుంది. అత్తే మావయ్య నన్ను సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు.